హలో అండి అందరికీ. రీసెంట్‌గా టాలీవుడ్ హీరోయిన్ సమంత గారు నటించిన 'మా ఇంటి బంగారం' రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఈ మూవీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఈ మూవీని డైరెక్ట్ చేసింది నందిని రెడ్డి గారు. ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీసిందంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి స్టోరీ అందించింది మాత్రం సమంత హస్బెండ్ రాజ్ నిర్మూరి. ఈ స్టోరీ రైటింగ్ విధానం చాలా బాగుంది. అయితే డైరెక్టింగ్ విధానం కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో సమంత గారి యాక్టింగ్ హైలైట్ అని చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాలలో ఫైట్ సీన్స్‌లో సమంత గారు వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్నింగ్ అవుతూ 50 కోట్ల కలెక్షన్ రాబట్టే దిశగా ముందుకు వెళ్తుంది. అయితే అసలు ఈ సినిమాలో స్టోరీలో ఏముంది? అయితే ఈ సినిమాలో సమంత గారు ఒక అనాథగా ఉంటారు. ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఒక మంచి కుటుంబంలోకి కోడలుగా వస్తుంది. ఆ ఇంట్లో మంచి కోడలుగా పేరు తెచ్చుకుందా లేదా అనేది కాన్సెప్ట్. అయితే సమంతకి ఒక ఫ్లాష్ బ్యాక్ గతం అనేది ఉంటుంది. ఒక నక్సలైట్‌గా ఒక అనాథ నుంచి నక్సలైట్‌గా మారి నక్సలైట్ నుంచి ఒక ఫ్యామిలీలోకి కోడలుగా వస్తుంది. అయితే తన కథం నుంచి ఒక విలన్ అనేది సమంతని వెంటాడడం జరుగుతుంది. ఆ విలన్ ఎవరో కాదు, గుల్షన్ దేవయ్య, కాంతార విలన్. ఆ గుల్షన్ దేవయ్య హీరోయిన్‌ని వెంటాడుతూ వస్తారు. ఇద్దరికి యాక్షన్ సీన్స్, అలాగే ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. అలాంటి టైంలో అంటే ఆ విలన్ నుంచి ఆ ఫ్యామిలీని రక్షించిందా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. లాస్ట్‌లో మాత్రం ఆ విలన్ని చంపేస్తుంది. నాకైతే యాక్షన్ సీన్స్ మాత్రం సమంత గారు అదరగొట్టేసింది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో చూడవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ సినిమా మీద తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్.